వైఎస్ఆర్ 9 న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు గడప గడపకు కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్స్ మరియు మైనార్టీ ఇన్ఛార్జి ఆనంద్ పాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు మా పేదవాళ్లు ఆశలను కోరికలను తీర్చిన గొప్ప వ్యక్తిగా ఈ రోజు ప్రజలందరూ అంటున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభాను గొప్ప మనసు ఉన్న వ్యక్తి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి. మరి ఆయన సతీమణి శ్రీ సామినేని విమలబాను తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. తన తనయుడు శ్రీ సామినేని వెంకట ప్రసాద్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు మంచి నాయకుడిగా సేవ చేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభాను గెలిపించుకుంటాం, రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎంపీపీ మాతంగి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ సుబ్బారావు, ఎంపీటీసీ వార్డు మెంబర్స్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ముందుగా గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి, మరి గ్రామ సర్పంచ్ గారికి, మరి వెంకీ గారికి, అదేవిధంగా సీని గారికి, ఎస్సీసీల నాయకులు సెలవరాజు గారికి, అదేవిధంగా నా తోటి సోదరు అశోక్, మరి ఇంకా వార్డు మెంబర్లు కూడా ఈరోజు అనుమంచిపల్లి గ్రామంలో జరిగినటువంటి గడప గడప కార్యక్రమంలో దళితులందరూ కూడా మేము సైతం అని ఏ గడపకు పోయి అడిగినా కానీ అలా ప్రజాక్షేత్రంలో ఆయన అందించినటువంటి పథకాలను చూసి ఆయన, ఎందుకంటే దళితులు పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో శతాబ్దాల నుంచి మేము ఎదురు చూస్తున్నటువంటి మా కళలను దశాబ్ద కాలంలోనే మా కళలు నెరవేర్చి, మా ఆశయాలు నెరవేర్చి ఇలా నాడు నేడు స్కూళ్ళ ద్వారా మా పిల్లలకు మంచి విద్య అందుతుంది. మధ్యాహ్నం భోజన వసతులు కానీ, సచివాలయాలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఈరోజు మేము ఏళ్ల తరబడి 40 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మాకు మా దళితుల ఇళ్లలో ప్రతి ఏ ఇంటికి పోయి అడిగినా కానీ దళితులు తండోపతండాలుగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పథకాలని మరి సామినేని ఉదయభాను గారు పిలుపు మేరకు, ఆదేశాల మేరకు మేము గత 2 రోజుల నుంచి విలేజ్లో తిరుగుతున్నాం. అశేషమైనటువంటి ప్రజాస్పందన వస్తుంది. మేము ఓటు అనేది వేస్తే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం, సామినేని ఉదయభాను గారికే మేము ఓటేస్తాం అని జనం అందరూ కూడా ఒక దిశ నిర్దేశం చేసుకొని ఉన్నారు సార్. ఓకే, సో అభివృద్ధి వల్ల సక్సెస్ రేట్ రావడానికి ఛాన్స్ ఉందంటారు వైఎస్ఆర్సీపీ? తప్పకుండా సార్. అభివృద్ధి అనేది కాదు, అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, 2 జోడెడ్ల బండిగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది కాదు సార్. ఇక్కడ మేము ఇక్కడి నుంచి బల్స్పాడు దాకా మేము రోడ్డు వేయించేసినాం. ఇప్పుడు డొంక రోడ్లు, శేర్మందిపేట డొంక రోడ్లు వేసేసినాం, డ్రైన్లు వేసేసినాం, దేవాదాయ గుళ్ళు కట్టించేస్తున్నాం. ఎన్నో విధంగా కూడా మమ్మల్ని ఒక పక్క సంక్షేమమే కాకుండా అభివృద్ధి, సంక్షేమం అనేది 2 జోడిగా మేము తీసుకొని వెళ్తున్నాం సార్. ఈరోజు ప్రజలకు కావాల్సిన అవసరాలు అభివృద్ధి, సంక్షేమే మెయిన్ కాబట్టి శతాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏ పథకాల కోసం అయితే ఏ పేదవాడైతే ఎదురు చూస్తుండో వాళ్ళందరి జీవితాలలో వెలుగులు నింపినటువంటి పరిపాలన తీసుకొచ్చిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ సామినేని ఉదయభాను గారు కూడా ఆ పథకాలను ఆ ప్రజలకు అందేంత వరకు నిరంతర శ్రామికుడిగా, నిరంతర సైనికుడిగా ప్రజాక్షేత్రంలోనే, ప్రజా జీవితంలోనే ఆయన ముందుకు తీసుకుంటుండు. అవసరమైతే మా కార్యకర్తలల్లో చిన్నపాటు లోపాట్లు ఉన్నా కానీ జగన్ గారు గెలుపు కోసం, భానుగారు గెలుపు కోసం ఒకవేళ జెండా భుజం మీద బరువు అయితే ఈ భుజం మార్చుకుంటామే కానీ జెండాలు మార్చడానికి ఇక్కడ ఏ గ్రామంలో కూడా ఎవరు సిద్ధపాటు లేదు. ఎందుకంటే జగన్ గారు తలపెట్టినటువంటి పథకాలని ఇక్కడ భానుగారు ప్రతినిత్యం మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ స్పందించేటటువంటి ప్రజానాయకుడు ఆయనే కాకుండా తన సతీమణి, పతిపాటలో సతీమణి విమలా మేడం గారు కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, విమలా ఫౌండేషన్ ద్వారా ఎన్నో అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ పేద విద్యార్థులకు కూడా అనేకం చేస్తున్నారు. తండ్రి బాటలో తనేడుగా మరి వెంకటకృష్ణ ప్రసాద్ బాబు గారు కూడా మరి ఆయన తలుచుకుంటే ఇలా వైస్ చైర్మన్ తీసుకోవచ్చు జగ్గయ్యపేటలో, అది మీకు కూడా తెలుసు సార్. అయినా కానీ నా జీవితం ప్రజాక్షేత్రంలో నుంచే నేను రావాలని ప్రజాక్షేత్రం నుంచే తన అత్యధిక మెజార్టీతో 7వ వార్డుతో గెలిపి ఇలా ప్రజల మన్నాను పొందుకున్నటువంటి కుటుంబం జగ్గయ్యపేట ఏదైనా ఉందంటే అది సామినేని కుటుంబం వారికే చెల్లిద్ది. థ్యాంక్ యూ సార్. మరి కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొన్న ఎక్స్ఎంపీపీ గారు, మరి పార్టీ అధ్యక్షులు కొందవరపు సుబ్బారావు గారు, అదేవిధంగా మరి మా సర్పంచ్ గారు పానగంటి లక్ష్మీ త్రివేణి గారు, మరి వాళ్ళ హస్బెండ్ నాయుడు గారు, మరి వెంకీ గారు, సీనన్న, ఇంకా మరి పోలేటి రవిబాబు వాళ్ళు, మరి ఇంకా మా అన్నగారులు ఉన్నారు ఇక్కడ, ఎస్సీ నాయకులు నాగరాజు, మరి నాగన్న, మరి అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ యొక్క గ్రామం అనమంచిపల్లి గ్రామం అనేది అనమంచిపల్లి అడ్డ భానుగారు, అనమంచిపల్లి గడ్డ భానుగారు అడ్డ. ఇది అనమంచిపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఒక సామినేని ఉదయభాను గారికి.